ఒకసారి ఓ లెక్చరరు పిల్లల్ని అడుగుతున్నాడు, కాపీ కొట్టొచ్చా కొట్టకూడదా అని అడిగాడు. పిల్లల్ని ఆకర్షించడానికి కొత్త నీతులు చెప్తే ఎక్కువండి. అందరూ మామూలుగా ఇది కరెక్ట్ అనిపించింది దానికి వ్యతిరేకంగా చెప్పి అక్కడి నుంచి పట్టుకురావచ్చు. అదో టెక్నిక్ వాడతాడు ఆయన. ఒక అమ్మాయి లేచి కాపీ కొట్టకూడదు సార్ అన్నది. తప్పు కదా సార్ అన్నాడు ఒకడు. అన్యాయం సార్ అని ఒకడు అన్నాడు. ఇంకొక అమ్మాయి లేచి మేమంతా కష్టపడి చదువుకుంటా ఉంటే కాపీ కొట్టులు పాస్ అయితే సార్, మా కష్టం అంతా ఏమయ్యేటట్టు అన్నది. లెక్చరర్ ఉండి ఎక్కడైనా కాంట్రవర్సీ క్రియేట్ చేస్తేనే ఉత్సాహం పడుతుంది. ఏం తప్పు కాపీ కొడితే అన్నాడు ఆయన. ఏం తప్పు, నీకేం నష్టం జరిగింది? వాడు కాపీ కొట్టి పాస్ అవుతాడు, పాస్ కానీళ్ళన్నీ. నువ్వు చదువుకును, నువ్వు పాస్ అవుతావు, నీ కాపీ కొట్టే ధైర్యం లేదు, నువ్వు కొట్టగాకు. వాడు కాపీ కొడితే నీకేమి నష్టం చేసినాడు అని ఆర్గ్యుమెంట్ పెట్టాడు. ఆలోచనలో పడ్డారు పిల్లలు. కాపీ కొట్టకూడదని చెప్పాలి ఆయన, దానికి రివర్సల్ వచ్చినాడు. పిల్లల్ని ఆలోచనలు పడేసాడు. అలర్ట్ అయినారు పిల్లలు. నిద్రపోయేటోళ్ళు లేచినారు. పక్కడితో గిల్లి మాట్లాడటం ఆపేశాడు. సెల్ ఫోన్ చాటింగ్ చూస్తాడు, మూత పెట్టినాడు. ఇప్పుడు ఎంత అటెన్షన్ లాగాడు ఆయన. తరువాత ఆయన అడగడం మొదలుపెట్టాడు, అరే మీ నాయనకి ఆరోగ్యం బాగాలేదు, ఆపరేషన్ చేయాలి, ఆసుపత్రికి పట్టుకెళ్తావు, కాపీ కొట్టి పాస్ అయినా డాక్టర్ ఆపరేషన్ చేస్తాను ఒప్పుకుంటావా అన్నాడు. ఎట్టట్టు ఒప్పుకుంటావు సార్, అన్న కొడుకు ఏమొస్తుంది అన్నాడు. వీడు, నువ్వు ఇల్లు కట్టుకోవాలనుకున్నావు, ఇంజనీర్ని కన్సల్ట్ చేసావు, వాడికి అసలు ఇంజనీర్లు ఓనమాలు రావు, పేపర్ చూసి కాపీ కొట్టాడు అంతే, అట్టాటి ఇల్లు కట్టించుకోవడానికి ఇష్టపడతావా అన్నాడు. అది ఎట్లయితే సార్, కుదరదని. కాబట్టి కాపీ కొట్టి పాస్ అయినటువంటి వాళ్ళ సర్వీస్ తీసుకోవటానికి నువ్వు ఇష్టపడటం లేదు కదా, అందువల్ల కాపీ కొట్టి పాస్ కాకూడదు అనే దాన్ని తీసుకురావడానికి ఈయన కాపీ కొడితే ఏమి తప్పు అనే దగ్గర నుంచి వచ్చాడు. ఇంకొక పిల్లోడు ఉండి, ఇప్పుడు ఓపెన్ బుక్ పద్ధతి వచ్చింది కదా సార్, పుస్తకం ఎదురుగా ఇస్తారట, ఇది కాపీ కొట్టారని చెప్పి వాళ్ళు పట్టుకోవడానికి ఇన్విజిలేటర్స్ పట్టుకున్న డిబార్ చేయటము, వాడు కాపీలు సొక్కా జేబుల్లో పెట్టుకొని రావడం, మడతల్లో పెట్టుకొని రావడం, దొంగతనంగా రాయడం, ఇంతింత అక్షరాలు ఆడి ఈ బాధ అంతా ఎందుకు సార్, ఆ ఓపెన్ బుక్ మెథడ్లో బుక్ ఇస్తే పోతుంది కదా అన్నాడు. ఇప్పుడు ఈ పిల్లలకు తెలివి వచ్చింది. ఇంకొకటి ఉండి, బుక్ ఇస్తే కూడా ఏం లాభం రా, వాడు ముందు పుస్తకం చదివి ఉంటే ఆన్సర్ ఎక్కడుందో బయటపడుతుంది, లేకపోతే వాడికి బయటపడదు కదా అని. ఆ చిన్నతనంలో ఓపెన్ బుక్ మున్సబుల పరీక్షకు వాడేవాళ్ళు. ఇది భలే ఉంది అన్నా నేను. మున్సబ్ పరీక్షకి వెళ్ళేటోడు, ఏం పాస్ కామయ్యా ఈ పరీక్షలో, వాడు అడిగిన ప్రశ్నలు ఎక్కడోనే ముందు చదువుకుంటే తప్ప తెలియదని. ఇప్పుడు వాటికి కూడా తెలివిగల్లో వస్తారేమో. ప్రశ్నలు బయటికి పంపగానే బుక్లో పలానా పేజీల్లో పలానా లైన్ నుంచి పలానా లైన్ దాకా ఉంది చెప్పే మహానుభావులు వస్తారేమో. ఎందుకంటే కాపీ మాస్టర్లు ఈ మధ్య పెరిగినారుగా. కార్పొరేటైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ వచ్చిన తర్వాత ర్యాంకులు మార్కులు అనే వాటిని మార్కెట్ చేయడం మొదలుపెట్టినాక పాస్ కావడమే వర్చ్యూ అనేది ప్రచారం అయిన తర్వాత అన్ని రకాల పనులకి శతకోటి సమస్యలకు అనంత కోటి రూపాయలు వచ్చినాయి కదా. అటు రాకుండా కానీ అయితే ఓపెన్ బుక్ పెట్టినా కూడా రాసుకోలేరు, కాపీ రాసుకోలేరు. జీవితం అంటే కాపీ, మరలా పరీక్షలు కాపీ ఉండకూడదు. నడక కాపీ, తినడం కాపీ, చదవడం కాపీ, అన్నీ కాపీ కొట్టే మనం పెద్దోళ్ళమైనాం. కాపీ కొట్టడం ఆ విధంగా చూస్తే తప్పని కాదు. జ్ఞానం సంపాదించుకోవడానికి కాపీ కొట్టి జ్ఞానం రాదు నీకు. కాపీ కొడితే కాపీ జ్ఞానమే వస్తుంది. నువ్వు సొంతంగా రేపు పొద్దున బతకాలంటే నీ సొంత జ్ఞానం రావాలి, సరైన జ్ఞానం రావాలి. అది రావాలంటే కాపీ పనికిరారు. పిల్లలు ఎలా నేర్చుకుంటారు? పసిబిడ్డ అంటే తిండి పెట్టాలంటే అన్నం మెతుకులు పిసికి నోట్లో పెడతాం. కొంత వయసు రాగానే పిల్లలు కూర్చోగానే తండ్రి ముందు కూర్చోటం. మనం పిల్లలు కదా అని చెప్పని చిన్న చిన్న పల్లెలు కొంటాం. ఇది నీ పల్లెం అని చెప్తాం, నీ ప్లేట్ అని. ఇంత అన్నం పెడతాం. ఇది 4 రోజులు ముచ్చటే మనకి. తర్వాత వాళ్ళు అట్టుండరు. తండ్రి ముందు తల్లి ముందు కూర్చొని వాళ్ళు తింటూ ఉంటారు. ఇంకొన్నాళ్ళు అయినాక నాకు కూడా సపరేట్గా ప్లేట్ పెట్టంటారు. పెట్టకపోతే ఊరుకోరు, మారామం చేస్తారు. అంటే తండ్రిలాగా తినాలని, తల్లిలాగా తినాలని వాళ్ళకి కాపీ కొట్టి నేర్చుకోవాలని. చిన్న పళ్ళెం పెడితే ఒప్పుకోరు, పెద్ద పళ్ళెం పెట్టంటారు. పెద్ద పళ్ళెం పెట్టాం, ఇంత అన్నం పెడతాం, చిన్న పుట్ట కదా అని. నాన్నకు పెట్టినంత పెట్టినా కానీ ఇంత అన్నం పెట్టించుకుంటాడు. అంత తింటాడా లేదా వేరే సంగతి. తర్వాత వాళ్ళ నాన్నను చూస్తూ ఉంటాడు ఆ బిడ్డ. ఆయన పిసికి ముద్దలు చేసి ఖమ్మం చెరువులు ఇసిరేస్తున్నాడు నోట్లో. వీడు అట్లా తిందామని తిప్పలు పడుతున్నాడు. మూచంతో పూసుకుంటాడు, చేతులకు పూసుకుంటాడు, బట్టలకు పూసుకుంటాడు. ఎవరి నా కొడుకు, ఎవడి పిల్లలు ఇట్టున్నట్టు ఏడింది మొహంతో పూసుకొని అన్నట్టు అనిపిస్తుంటుంది మనకి. ఆడు మన కొడుకే.
ఇప్పుడు బయట బెల్లు కొట్టాడు ఒకడు, తలుపేసి ఉండి చిన్న రంధ్రం ఉంటుంది చూడడానికి. అక్కడికి పోయి చూస్తే ఇతని ఫ్రెండు, అబ్బా ఈడు ఇప్పుడు వచ్చినాడు కదరా నా కొడుకు ఇకారంగా ఉన్నప్పుడు అని అనుకుని ఇన్ని తిండి దగ్గర నుంచి లాక్కెళ్తుంటే నా బువ్వే అని అరుస్తాను. లాక్కెళ్ళి గబగబా ముఖమంతా కడిగి బట్టలు తీసి పడేసి వేరే బట్టలు వేసి సంకన పెట్టుకొని అప్పుడు వచ్చి తలుపు తీశాడు. ఈ పిల్లాడు అరుస్తున్నాడు నా బువ్వే అని. అంకుల్కి గుడ్ మార్నింగ్ చెప్పు అని అన్నాడు. అంకులో పెంకులో వాడికేం సంబంధం? అంకుల్ గుడ్ మార్నింగ్ నా బువ్వే. ఎందుకని అంత అలంకరించిన నీ కొడుకుని ఇప్పుడు? మరి వాడింట్లో ఆడి పిల్లలు కూడా ఇట్టే తింటున్నారా తిండి? మనందరం చిన్నప్పుడు ఇట్టే తిండి తిని పెరిగిన వాళ్ళమే. అసహ్యం ఏముంది అక్కడ? నేర్చుకునే క్రమం అది. మూతి ముక్కులకు కాకుండా తింటారు ఎవరన్నా? తర్వాత కదా నీట్గా ఒక్క మెచ్చుకుంటుకుంటే టిష్యూ బూయడం ఏం తర్వాత కదా వచ్చినాయి మనకి. ఆ విధంగా తయారవుతారు వాళ్ళు కూడా. అంత నటన అవసరం లేదని పిల్లలు చూసి నేర్చుకుంటారు, కాపీ చేసి నేర్చుకుంటారు. మనం ఎట్లా నేర్చుకున్నామో అట్టే నేర్చుకుంటారు వాళ్ళు కూడా.